తీసుకెళ్ళి అక్కడ వదిలింది. ఆ తర్వాత ఆమె కనపడలేదే. ఎక్కడ పోయింది ఆమె? ఎక్కడ లేదు ఆమె. అదేవిధంగా ఆ అబ్బాయి ఉన్నాడు, కానిస్టేబుల్ ఎవరైతే వచ్చారో ఆ అబ్బాయి అక్కడే ఉన్నాడు. ప్రతి నిమిషం వచ్చి, మేడం మీకు ఏం కావాలి, ఏం మీకు ప్రాబ్లం లేదు, మేము సపోర్ట్ ఉన్నాం మీకు, ఓపెన్గా చెప్పారు నాకు. అక్కడ ఏమేమి జరిగాయో, ఎవరైతే డబ్బులు తీసుకున్నారో అక్కడ తీసుకొని ఏమి జరిగాయో, ఎలా ఫ్లైట్ టికెట్స్ బుక్ అయ్యాయో ప్రతి ఒక్కటి చెప్పారు క్లియర్గా. అదేవిధంగా అక్కడ జస్టిస్ కూడా అడిగారు, జడ్జి ఎవరైతే ఉన్నారో లేడీ, ఆమె క్లియర్గా అడిగారు, మీరు ఇమీడియట్గా 10th తీసుకో అన్నారు, తీసుకురావడానికి. 10th తీసుకొని 10th మీరు ఎలా పిక్ చేశారు, ఎందుకంటే మీరు ఇక్కడ ఎలా వెళ్ళారు ఇక్కడి నుంచి అన్నారు. ఫ్లైట్ అన్నారు. ఫ్లైట్లో ఎలా వచ్చారంటే మళ్ళీ ఫ్లైటే అన్నారు. ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో వచ్చి రిమాండ్ టైం ఎప్పుడంటే 13th ఉంది. 13th ఉండేటప్పుడు మీరు ట్రైన్లో తీసుకురావచ్చు కదా, టైం ఉంది కదా, రిమాండ్ టైం 13th ఉంది టైము. మీరు 11th నన్ను అంత ఇమీడియట్గా తీసుకోపోవాల్సిన, ఫ్లైట్లో తీసుకోపోవాల్సిన అవసరం అయితే లేదు అక్కడ. మీరు ఏ ఉద్దేశంతో తీసుకెళ్లారు నన్ను ఇక్కడ? నేను గొంతెత్తాను, నా దగ్గర నిజాలు ఉన్నాయి, ప్రతి ఒక్క సాక్షి నా దగ్గర ఉంది. కిరణ్ రాయలకి సంబంధించిన అన్యాయాలు అక్రమాలు ఏం చేస్తాడో, అతని వ్యాపారాలు ఏం చేస్తాడో ప్రతి ఒక్క డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. అందుకే అతను నన్ను చంపేస్తానని బెదిరించాడు, నా పిల్లల్ని చంపేస్తానని బెదిరించాడు. ఎందుకు అలా బెదిరిస్తే బయట రాదు అని. నాకు ఇప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది, మా బాబుకి ఒక 6 months బ్యాక్ యాక్సిడెంట్ అయింది, దానిపై కూడా నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. నాకు అతను చెప్పాడు, మా బాబుకి ఇలా అయింది, ఎముక ముక్కులో నుంచి పొడుచుకొని వచ్చింది, యాక్ట్ చేసింది అని. యాక్ట్ చేస్తే హాస్పిటల్ వాళ్ళు ఫైల్ చేసి ఆపరేషన్ చేస్తారా? ఎవరన్నా 10 లక్షలు అయింది ఖర్చు. ఎవరన్నా కూడా ఆపరేషన్ కూడా అబద్ధం అని చెప్తారా? చెప్పలేరు కదా. ఎలా చెప్తాడు అతను? అన్యాయంగా అక్రమంగా ఇంకొకరితో అక్రమ సంబంధం అంటగట్టాడు నాకు ఈరోజు. దీనిపైన మాత్రం నేను తప్పకుండా చర్య తీసుకుంటాను. ఇంకోటి ప్రధానంగా ఏదైతే ₹1 కోటి ఇచ్చేంత డబ్బులు ఆమె దగ్గర నిజంగానే ఉంది అంటే దీనికి మీరేం సమాధానం చెప్తారు? దానికి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. నేను డీటెయిల్స్ ఇచ్చేస్తాను నేను యాక్చువల్గా. ఎందుకంటే నా ప్రాపర్టీ డీటెయిల్స్ నాది కాదు, మా ఆయనది. మా ఆయనంటే మా ఆయన తర్వాత పిల్లలది. ఏదైతే ఉందో ఎప్పుడెప్పుడు అమ్మాను, ఎప్పుడు అతనికి డబ్బులు ఇచ్చాను, ఆ డబ్బులతో అతను ఏం చేశాడు, ఆ తర్వాత అతను ఎగ్జాంపుల్ సార్, మీతో అన్నీ కూడా వదిలేసేయండి. అతనికి ఉన్న కారు, ఇయరు, మంత్, నా ల్యాండ్ అమ్మిన ఇయర్, మంత్ అన్నీ కూడా చూస్తున్నారు, అందులోనే తెలుస్తాయి అన్ని డీటెయిల్స్, వాళ్ళకే అర్థమవుతుంది టోటల్. ప్రధానంగా ఏదైతే కిరణ్ రాయలకి అనేక వ్యాపారాలు ఉన్నాయని మీరు పదే చెప్తున్నారు. అయితే మీరు ఎందుకు దాన్ని బయట పెట్టడము, లేకపోతే మీ దగ్గర ఆధారాలు ఉంటే చెప్పేటువంటి ప్రయత్నం చేయొచ్చు కదా, చూపించే ప్రయత్నం చేయొచ్చు కదా? తప్పకుండా. ఎందుకంటే ప్రతి ఒక్క ఆధారంలోనూ ఒక మహిళ ఉంది, ప్రతి ఒక్క ఆధారంలో రకరకాల మహిళలు ఉన్నారు. అందరూ విక్టిమ్సే, అందరూ మోసపోయిన వాళ్ళే అందులో ఉండేవాళ్ళు. నేను ఏది పెట్టినా ఒకరు బయట వస్తారు, ఒకరు బయట వచ్చిన వాళ్ళు ఏమవుతుంది, ఒక ఫ్యామిలీ నాశనం అవుతుంది. ఇప్పుడు నా ఫ్యామిలీ నాశనం అయిపోయింది, నాకంటూ ఏం మిగలలేదు. టోటల్ నేను మొత్తం అంతా లాస్ అయిపోయాను. నేను అంతా లాస్ అయిపోయి నా పిల్లల్ని ఎప్పుడైతే చంపుతానన్నాడో, నా దగ్గర అప్పులోళ్ళు వచ్చి, అతనికి ఇచ్చిన అప్పులు, చేసి ఇచ్చిన అప్పులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి గొడవలు చేస్తుంటే ఇంకా నా వల్ల కాకుండా నేను ఆ డెసిషన్ తీసుకున్నాను. చంపేస్తానని బెదిరించి రకరకాల థ్రెట్టింగ్స్. అంతెందుకు, వెళ్ళేటప్పుడు ఏం జరిగిందో అవన్నీ కూడా ఎవిడెన్స్ నేను మళ్ళీ ఇస్తాను, ఏమేమి మాట్లాడిచ్చాడో, ఎవరి దగ్గర మాట్లాడిచ్చాడో అవన్నీ కూడా. వెళ్ళి వచ్చిన తర్వాత కాంప్రమైజ్ చేసుకుంటాను అని చెప్పి కాల్స్ వచ్చాయి, బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా రికార్డ్ పూరితంగా అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ ఇప్పుడు జరిగినటువంటి ఎపిసోడ్లో ఏదైతే మీరు జైపూర్కి వెళ్ళినాక కాంప్రమైజ్ మీకు కాల్స్ వచ్చాయా? వచ్చాయి కాల్స్ వచ్చాయి. దానికి మీ దగ్గర ఎవిడెన్స్ ఉందంటారా? ఖచ్చితంగా ఉంది, అన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. ఎప్పుడు ఎటువంటి ఎవిడెన్స్ ఎప్పుడు ఏం పెట్టాలనేది నేను తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను. మరి అదే రకంగా ఏదైతే ఈ యొక్క ఎపిసోడ్ మొత్తంలో కూడా ప్రధానంగా వైసీపీకి ఈ యొక్క వ్యవహారాన్ని పదే వినబడుతున్నటువంటి మాట, దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు? వైసీపీకి సంబంధం ఉందంటే వైసీపీ వాళ్ళు ఎక్కడొచ్చారు? ఒకటే అడుగుతున్నాను, వైసీపీ వాళ్ళకి దీనికి సంబంధం ఏంటి? ఇప్పుడైతే కేసు పెట్టడం, మార్ఫింగ్ కేసులో పెట్టారంటే పసుపులేటి సురేష్ అనే వ్యక్తితో. అసలు ఎవరి పసుపులేటి సురేష్? నాకేం సంబంధం? వైసీపీ వాళ్ళు ఎవరు? నాకు ఏ పార్టీ వాళ్ళతో నాకు సంబంధం లేదు.
నేను ఫైట్ చేసేది నా డబ్బుల కోసం నేను ఫైట్ చేస్తున్నా. నాకు అన్యాయం అయిందని నేను బయట వచ్చినాను. నన్ను మోసం చేశాడని నేను బయట వచ్చా. దాన్ని నేను ఒక అడుగు ముందు వేస్తున్నానని చెప్పి ఎక్కడ ఇంకా అన్ని నిజాలు బయట వస్తాయో అని భయపడి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పిలిపించి తీసుకెళ్తే 60 రోజులు బయట రాదు, ఈ లోపల ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్కి చచ్చిపోతుంది అక్కడే అనే దీంతో నన్ను పిక్ చేయించాడు. ఫైనల్గా ఒకటండి, ఏదైతే మీరు ప్రెస్ మీట్ నిర్వహించి అనేక మంది పెద్ద పార్టీ నేతలు కూడా చిట్టా నాదేరిందంటూ కూడా మీకు కిరణ్ రాయల్ చెప్పినట్టుగా మీరు చెప్పారు. ఆ మాటలు వాస్తవా? అది నిజంగా మీకు దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉన్నాయా? ఎంతవరకు నిజం ఆ మాట? అవన్నీ వాస్తవాలే. ఇప్పుడు నేను చెప్పింది ఎవిడెన్స్లు కావాలని నేను ఇస్తా, దానికి పెద్ద విషయం కాదు. కాకపోతే నేను చెప్పిన దానివల్ల నెక్స్ట్ జరిగే పర్యావసాలు ఏవైతే ఉన్నాయో మీరే చూస్తారు. ఎందుకంటే అది నిజం. అతనే ఎన్నోసార్లు చెప్పాడు, నాకు ఒక్కదానికే కాదు ఎంతోమందికి చెప్పాడు. ఎందుకంటే నేను ఏమన్నా చేయగలుగుతా మిమ్మల్ని, మీవి ఫొటోసు నా ఫేసు కవర్ చేసుకొని మిమ్మల్ని రిలీజ్ చేస్తాను నేను. మీరు ఇవన్నీ బయట పెట్టారంటే మిమ్మల్ని రోడ్లోకి లాగుతాను. ఏమవుతుంది? నన్ను బెదిరించినట్టే, చంపేస్తాను, 40 రోజుల్లో బయట వస్తాను. నన్నే కాదు, ఇలా చాలామంది మహిళలను అతను బెదిరించాడు. దానికి ప్రూఫ్స్ కూడా కొన్ని ప్రూఫ్స్ ఇప్పుడు నేను రిలీజ్ చేశాను. థ్యాంక్ యూ. ఇదైతే మనం చూస్తున్నాం, ఈ యొక్క ఎపిసోడ్ పూర్తిగా కూడా కిరణ్ రాయల్ పట్ల ఏదైతే అనేక మంది, నేను ఒకదాన్నే కాదు అనేక మంది మహిళలు కూడా బాధితులు ఉన్నారు. నేను చెప్తే వాళ్ళు ధైర్యంగా వచ్చేటువంటి పరిస్థితి లేదు. నేనైతే నా